వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. నేను శ్వేత. కుత్బుల్లాపూర్లో పేదలు కట్టుకున్న ఇళ్లను కూల్చివేయలేదన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా ప్రారంభం నాటి నుంచి హైడ్రా పురోగతిని రంగనాథ్ వివరించారు. 150 జీహెచ్ఎంసీ వార్డులు, 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల్లో మొత్తం 2055 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తమ బాధ్యతలు ఉన్నట్లుగా తెలిపారు. కేవలం కూల్చివేతలకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని శాఖల సమన్వయంతో సుందరీకరణకు హైడ్రా తోడ్పడుతోందని అన్నారు. నగరంలోని ప్రభుత్వ ఆస్తులు, పార్కులు, చెరువులు కాపాడేందుకు 2024 జూలై 19న హైడ్రా ప్రారంభమైంది. దాదాపు ఏడాదిన్నర కాలంలో హైడ్రా చాలా కీలకంగా మారిపోయింది. ఏర్పాటైన తేదీ నుంచి ఇప్పటి వరకు 96 డ్రైవ్లను నిర్వహించి 581 ఆక్రమణల్ని తొలగించి 50,000 కోట్ల రూపాయల విలువైన 923.14 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. ఇందులో ప్రభుత్వ భూమికి సంబంధించిన 424 ఎకరాలు, నాలా ఆక్రమణలు, రోడ్డు ఆక్రమణలు 233 ఎకరాలు, సరస్సు ఆక్రమణలు 233 ఎకరాలు, పార్క్ ఆక్రమణలు 25.65 ఎకరాలు, ఇతర ఆక్రమణలు 7.19 ఎకరాలు, మొత్తం 923.14 ఎకరాల భూమిని సేవ్ చేశారు. హైడ్రా ప్రారంభమైన నాటి నుంచి దాదాపు 5,000 ఫిర్యాదులు ప్రజావాణి, వాట్సాప్, ట్విట్టర్, ఈమెయిల్, బైపోస్ట్ వ్యక్తిగతంగా హైడ్రాకు అందాయి. ఇటు ప్రభుత్వ భూములను కాపాడటంతో పాటు బస్తీలు, నీటి నిల్వ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించి దాదాపు 75% ఫిర్యాదులను పరిష్కరించారు. డిఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ తో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఎంఏ, ఎన్ఆర్ఎస్సి, ఐఎండి, జీహెచ్ఎంసీ పోలీసులు, ఇతర సంస్థలతో సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం 51 డిఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తుండగా త్వరలో వీటి సంఖ్య 72కు చేరనుంది. 240 స్టాటిక్ వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద 368 స్టాటిక్ సిబ్బంది అంటే మొత్తం 736 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. త్వరలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మిగతా 5 చెరువులను కూడా వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రానున్నారు. పునరుజ్జీవం కారణంగా 105 ఎకరాల నుంచి 180 ఎకరాలకు వీటి విస్తీర్ణం పెంచబడింది. సరస్సులు, నాలాల కోసం ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ల తుది నిర్ధారణ ప్రక్రియ పురోగతిలో ఉంది. అక్టోబర్ 25 నుంచి సరస్సు నోటిఫికేషన్లను ప్రచురించడం ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 180 చెరువుల వద్ద 8.60 కోట్ల రూపాయల వ్యయంతో 1000 సీసీటీవీల ఏర్పాట్లు జరుగుతున్నాయి. పునరుద్ధరణ కోసం మరో 14 చెరువులను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చూడాలి. అండ్ మనం డేటా కూడా మేము ఇచ్చాము, మీ అందరు కూడా ఈ కాపీస్ కూడా ఇచ్చుంటారు బహుశా. సో మనకి ఈ దీంట్లో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మనం చూస్తే కనుక మన దగ్గర ప్రస్తుతానికి 51 డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. సో దీన్ని త్వరలో అంటే దాన్ని యాక్చువల్గా 72 టీమ్స్కి త్వరలో పెంచడానికి గవర్నమెంట్కి ప్రతిపాదనలు కూడా పంపిస్తాము. ఎందుకంటే యాక్చువల్ ఒరిజినల్గా మన క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది 72కి, బట్ అప్పుడు ఇనీషియల్గా మనం 51 దానికి చేసాము. సో దాన్ని 72కి చేయడానికి కూడా గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపుతాం. మనం వీ హ్యావ్ ఇంకా వేరే 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ఉన్నాయి. సో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అండ్ ఈ 51కి ఇంకొక 21 యాడ్ అవుతాయి కనుక 72 ఇది అవుతాయి మనకి. ఎందుకంటే ఇది సిటీ కోర్ సిటీలో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా మనకు ఉంటుందన్నమాట. అండ్ ఇది కాకుండా స్టాటిక్ టీమ్స్ కూడా ఉన్నాయి మనకి, 240 స్టాటిక్ వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా. అండ్ ఇదే కాకుండా మనం ఈ కోఆర్డినేట్ విత్ ఇతర ఏజెన్సీస్, మీ అందరికీ తెలుసు మనకి ఇది రకరకాల ఏజెన్సీస్ లైక్ ఐఎండి, ఎన్ఆర్ఎస్సి, అట్లనే టీజీ, డిపిఎస్, మోర్ దెన్ 95 డ్రైవ్స్ చేసాము. దాదాపు మనకి 900 పైన దీనికి 923 ఏకర్స్ దాకా రీక్లెయిమ్ చేయడం జరిగింది. సో దీంట్లో 96 డ్రైవ్స్, దీంట్లో 923 ఏకర్స్ అండ్ విచ్ ఇస్ వర్త్ అబౌట్ 45,000 to 50,000 crores అన్నట్టు. ఓకే, సో ఈ దీంట్లో అన్ని రకాల ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో మనం చూస్తే కనుక పార్క్ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ లేక్స్ కూడా మనం ఇప్పుడు లేక్స్ పునరుద్ధరణ చేస్తున్నాం. మనం ఒక 6 చెరువులు చేస్తున్నాము. దీంట్లో లేక్స్ లో 105 ఏకర్స్ ఉండే చెరువుల్ని ఇప్పుడు 180 ఏకర్స్ చేస్తున్నాం అనమాట. ఈ 6 చెరువులతో అంటే 75 ఎకరాలు పెరుగుతుంది అనమాట ఈ 6 చెరువులు. సో జస్ట్ ఒక 6 లేక్స్ కి రిజ్యూనేషన్ లోనే మనకి 75 ఎకరాలు పెరుగుతుందంటే మన దాదాపు మోర్ దెన్ 1200 లేక్స్ దాకా టోటల్ గా ఉన్నాయి. సో వాటిల్లో మీరు చూడొచ్చు ఎంత మనం రీక్లెయిమ్ చేయొచ్చు అనేది కూడా.
సో డెఫినెట్లీ మనకి కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ రిజ్యునేషన్స్ ఇవన్నీ నోటిఫికేషన్స్ అయ్యేటప్పటికి మాక్సిమం థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ లేక్ ల్యాండ్ రిజ్యునేషన్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉందన్నట్టు. ఈ వర్షాకాలంలో మొత్తం 24,653 క్యాచ్ పిట్స్ యొక్క డీక్లాగింగ్, 7,457 వాటర్ లాగింగ్ పాయింట్లు శుభ్రపరచడం, 689 కల్వర్ట్ అడ్డంకులు తొలగించడం లాంటివి చేసింది హైడ్రా. ఇప్పటి వరకు 4,625 చెట్లు కూలిపోవడం, 319 అగ్ని ప్రమాదాలు, 1,613 క్యాచ్ పిట్లు, 35 భవనాలు కూలిపోవడం, 221 రెస్క్యూ కాల్స్ కు డిఆర్ఎఫ్ బృందాలు హాజరయ్యాయి. ఫాతిమా కాలేజ్ కి సంబంధించిన వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరించట్లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్లో జరిగిన కూల్చివేతల్లో పేదలవే కూలుస్తున్నామనడం సరికాదన్నారు రంగనాథ్. కొంతమంది పేదలను ముందు పెట్టి కబ్జాదారులు రౌడీ షీటర్లు ఆడుతున్న డ్రామా అని అన్నారు రంగనాథ్. నిన్న వీ హావ్ డన్ డిమాలిషన్స్ ఎట్ గాజుల్ రామారం. ఇది సో అది ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్. సో దీంట్లో చూస్తే కనుక చాలా స్పష్టంగా ఏంటంటే మనకి ఎంక్రోచ్ అయిన వాళ్ళు, ఎంక్రోచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే యాక్చువల్గా చాలా మంది రౌడీ షీటర్స్ లోకల్ గా ఉన్నారు. అట్లానే కొంతమంది ఇటు ప్రగతి నగర్ ఇటువైపు కూడా చాలా మంది పట్టాలు పట్టాలు తీసుకుని ఓఆర్సీల కింద లేకపోతే ఇట్లా తీసుకుని ఫేక్ పట్టాలు, ఫ్యాబ్రికేటెడ్ పట్టాల్లో తీసుకుని కూడా వచ్చింది కూడా మనం నిన్న మీకు పెట్టడం కూడా జరిగింది. ఎఫ్టిఎల్ బఫర్ అనేది ఇంతవరకు మేము చేయకపోవటానికి కారణం కూడా ఏంటంటే చాలా డేటా తీసుకుంటున్నాం. చాలా డేటా తీసుకొని మేము ఇప్పుడు రేపు కింద నుంచి చేసి నాకు ఇరిగేషన్ వాళ్ళు ఏదో పంపించి లేకపోతే తహసీల్దార్ ఏదో పంపిస్తే వెంటనే నేను గుడ్డిగా దాన్ని తీసుకోను, క్రాస్ చెక్ చేస్తాను. క్రాస్ చెక్ చేయడానికి మా దగ్గర డేటా ఉండాలి. అదే మనకు ఎన్ఆర్ఎస్ నుంచి తీసుకున్న డేటాని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇంకా అవుతుంది ప్రాసెసింగ్. ఇప్పుడు మేము ఫస్ట్ ఎక్కడ అడిగామో బాగా హై ఎంక్రోచ్మెంట్ వల్నరబిలిటీ ఉన్నటువంటిది శేర్లింగంపల్లి జోన్, చెరువులు ఎక్కువ అవుతుంది. ఆ ఏరియాను ముందు తీసుకున్నాం ఫస్ట్. ఎందుకంటే ప్రాసెసింగ్ చేయడానికి నెలల తరబడి పడుతుంది. ఎవరు చేసేవాళ్ళు ఎన్ఆర్ఎస్సి వాళ్ళు, లేకపోతే అక్కడ మనకి ఇచ్చినటువంటి ఎవరైతే డేటాను ప్రాసెస్ డెమ్ అండ్ డిటిఎంస్ అంటారు, డిజిటల్ ఎలివేషన్ మోడల్, డిజిటల్ టెరైన్ మోడల్స్, దాన్ని తయారు చేసేదానికి ఆ టైం పడుతుంది. కాబట్టి ఆ డేటాని ఫస్ట్ శేర్లింగంపల్లి జోను, నెక్స్ట్ కుక్కట్పల్లి జోన్, ఇట్లా అంటే ఎక్కడ చెరువులు తొందరగా ఆక్రమించడానికి అవకాశం ఉందో ఆ ప్రాంతాల నుంచి ముందు వస్తూ చేస్తున్నాం. అవి సెక్యూర్ చేద్దాం ఫస్ట్, అక్కడ ముందు నోటిఫికేషన్స్ అక్కడ స్టార్ట్ చేద్దాం అనేది ఇది ఉన్నదన్నమాట. బట్ ఏదైనా కానీ కూడా ఈ డేటా తెచ్చుకోవడంలో మాకు ప్రాసెస్ అవటంలో టైం తోటి జాప్యమైంది తప్ప కానీ నాట్ ఫర్ ఎనీ అదర్ రీజన్. మెల్లిగా ఇప్పుడు ఈ 1 year లో వీల్ ట్రై టు కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ ద నోటిఫికేషన్స్ అన్నమాట. ఒకవైపు ప్రభుత్వ స్థలాలు కాపాడటం, మరోవైపు నగరాన్ని ఆధునీకరించడంతో బిజీగా ఉన్న హైడ్రా రాబోయే రోజుల్లో చాలా కీలకంగా మారనుంది.